అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలిలగెచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక చక్కటి వార్త చెప్పాలని నా హృదయం అంతగా ఆశపడుతోంది. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఎన్నటికీ సిగ్గుపరచడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని తలదించుకునేలాగా చేయడు. ప్రభు మనందరినీ ఉన్నతమైన సింహాసనం ఎక్కించి ఎక్కడైతే అవమానించబడ్డామో, ఎక్కడైతే వెలివేయబడ్డామో, ఎక్కడైతే 10 మంది మనల్ని దూషించారో అదే చోట నా ప్రభు మనల్ని ఘనపరచడానికి నూతన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. కొన్నిసార్లు మన స్నేహితులే మనల్ని అవమానపరుస్తూ ఉంటారు. మనం ఎవరినైతే అతిగా ప్రేమించామో వారి ద్వారానే ఎన్నో ఆపదలు మనకు వస్తూ ఉంటాయి. ఎవరైతే మనల్ని ఒకప్పుడు ఎంకరేజ్ చేశారో, ఎవరైతే ఒకప్పుడు మన భుజం తట్టారో, మన ఎదుగుదల చూసి ఓర్వలేక మనం పడిపోవాలని కోరుకుంటున్న వారు చాలామంది ఉంటారు. అయినా కానీ ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నా దేవుడు మనల్ని కాచి కాపాడి హెచ్చించగలిగిన సమర్థుడు. ధైర్యంగా ఉండండి. కొన్నిసార్లు మన మనసు కనిపిస్తూ ఉంటుంది, ఆపద ఎటువైపు నుంచి వస్తుందో అర్థం కావట్లేదయ్యా, ఎవరి దగ్గర నుంచి కీడు వస్తుందో అర్థం కావట్లేదయ్యా, అందరి మధ్యన అవమానపరచబడతానేమో, నా పిల్లలు అవమానపరచబడతారేమో, నా కుటుంబం అవమానపరచబడుతుందేమో, చాలా కలవరం చేత నా హృదయం నింపబడిందని ప్రార్థిస్తున్న మీతో ఒక శుభవార్త చెప్పడానికి ఆశపడుతున్నాను. నా ప్రభు నేను సిగ్గుపరచడు. ఈరోజు దైవజనుడిగా అనేక చోట్ల గణపరచబడ్డం గల కారణం ఏంటి తెలుసా? ఒకప్పుడు నేను ఎన్నో అవమానాల మధ్యన ప్రయాణం చేశాను. నువ్వెంత, నీ బ్రతికెంత అన్నవారు ఉన్నారు. నేను ఎదగలేనన్నారు, నేను స్వార్థ ప్రకటించలేనన్నారు. చాలామంది అన్నారు, యేసు ప్రభు దేవుడు కాదయ్యా, నువ్వు ప్రభుని ఎందుకు ఆరాధిస్తున్నావని కొన్ని ప్రశ్నలు గతంలో మా చిన్నప్పుడు ఎన్నో మాటలు మాకు వినపడుతూ ఉండేవి. కానీ వీటన్నిటికి కూడా దేవుడు ఒక పరిష్కారాన్ని ఇచ్చాడు. ఆ పరిష్కారం ఏంటి చెప్పనా? దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడిన మాట, కీర్తనల భాగం 45వ కీర్తన 7వ మాట మనం చదవగలిగితే, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండుల కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఈ మాట ఎంత స్పష్టంగా మన కోసం రాయబడిందంటే, చెలికాండ్రు అందరి మధ్యన ప్రభు మనల్ని హెచ్చించాలని ఆశపడుతున్నాడు. కొంతమంది చెలికాండులు మనకుంటారు, కొంతమంది సహవాసం మనకుంటారు. అందులో మనం బాగుపడాలని కోరుకున్నారు. కొంతమంది అయితే మన మీద పడి తినే సహవాసం ఉంటుంది, ఆ తర్వాత మనల్ని బలహీనపరచాలన్న సహవాసం ఉంటుంది, మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆలోచించే సహవాసం ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూ ఎట్లాంటి వారు ఉన్నారో మనకు తెలియదు. కానీ వారందరి మధ్యన ఈ పోటీ ప్రపంచంలో మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని ప్రభు కోరుకుంటే ఈరోజు ఈ మాటలు మీతో పంచుకుంటున్నారు. నీతిని ప్రేమించండి. నీతిని ప్రేమించడం అంటే ఏంటి తెలుసా? సత్యాన్ని ప్రేమించే వారికి మనం ఉండాలి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని ప్రభు చిత్తంలో నడవడానికి నిరంతరం ప్రయత్నం చేయగలగాలి. ఒకవేళ మన హృదయంలో ఏదైనా తప్పు చేస్తున్నా, మనకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగినా, ఇది తప్పు కదా, ఇది ప్రభుకి ఇష్టమైంది కాదు కదా, నేను క్రైస్తవుడిగా క్రీస్తు రక్తం చేత కడగబడిన వాడిగా ఇలాంటి మార్గంలో నేను ప్రయాణించకూడదు కదా అని మనం ఆలోచించి ఆ తప్పును అక్కడికక్కడే విడిచిపెట్టినట్లయితే మనం నిజంగా నీతిని ప్రేమిస్తున్నట్లు, ఆ నీతి సూర్యుడైన ప్రభుని మన హృదయంలో పెట్టుకున్నట్లు. నీతిని ప్రేమిస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దావీదు మహాభక్తుడు అంటాడు కదా, నీతిమంతులు విడుబోటు కానీ వారి సంతానం భిక్షమెత్తుకున్నట్టు కానీ నేను చూచి ఉండలేదని దావీదు మహాభక్తుడు అనుభవంతో అంటున్నాడు. అంటే నీతిమంతులను దేవుడు ఎలాంటి సాక్ష్యం చేత నింపాడో మీరు ఒకసారి ఆలోచించండి. నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, ప్రపంచం మనల్ని పాపంలో ముంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, మన చుట్టూ ఉండే సహవాసం మనల్ని భ్రష్టులుగా మార్చాలని ఎంత ఆలోచన కలిగి ఉన్నా, మీ ఆలోచన, మీ కనుదృష్టి అంతా ప్రభు మీద ఉండగలిగితే దేవుడు మీరున్న చోటని ఆశీర్వదించగలిగిన సమర్థుడైన. దుష్టత్వమును ద్వేషించాలి, భక్తిహీనతను ద్వేషించాలి, పాపాన్ని చూసినప్పుడు అసహ్యపడాలి. ఇది నా బ్రతుకు అవసరమా? నేను ఎలాంటి పాపం ఎందుకు చేయాలి? ఇలాంటి పాపపు మనుషుల మధ్యన నేనెందుకు వారికిలా బ్రతకాలి అనే ఆలోచనకు వాళ్ళని కుండి ప్రభులాగా బ్రతకాలని కోరుకుంటే, దేవుని పిల్లలుగా బ్రతకాలని మీరు కోరుకుంటే, దేవుడు తెరిచిన ద్వారాన్ని ప్రపంచంలో ఏ మానవుడు మూయలేడు. ప్రభు నూతన అభిషేకం చేత మిమ్మల్ని నింపుతాడు. వాస్తవానికి చెప్పాలంటే నేను యేసు ప్రభు నమ్మేవాడిని కాదు. బైబిల్ అంతా అబద్ధమని నేను నమ్మడమే కాదు, అనేక మందికి బోధిస్తూ ఉండేవాడిని. పుట్టింది సేవకుల కుటుంబాలైనా మా తల్లిగారిని అడిగేవాడిని, యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా, నీ బ్రతుకులు ఏం జరిగింది? అందరూ మనల్ని అవమానిస్తున్నారు, మనల్ని అడుక్కు తినేవారు అంటున్నారు అని ఒకప్పుడు మా తల్లిగారిని హేళన చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా తల్లి నాకు స్వార్థ చెప్పింది. ఆ స్వార్థ ఏంటంటే యేసు ప్రభుతో సహవాసం చేయమంది. ప్రభుతో సహవాసం ఎట్లా చేయాలో తెలియలేదు, కానీ హృదయంలో నుంచి ప్రార్థించడం ప్రారంభించాను. ఆ ప్రార్థన విన్న దేవాది దేవుడు నా హృదయంలో పశ్చాత్తాపాన్ని కలిగించాడు. పాపాన్ని అక్కడికక్కడే ఒప్పుకున్నాను. గుండెలు బాదుకుని ఏడ్చాను, అయ్యా నీకోసం బ్రతుకుతానయ్యా, బ్రతికే అవకాశం ఒకవేళ నువ్వు ఇస్తే
చచ్చేదాకా నీ కోసం జీవిస్తానే కానీ నా బ్రతుకుని ప్రభు చేతులకు అప్పగించాను. నా వెనకాల జరిగిన రాజకీయం ఏంటో తెలుసా? ఎవరైతే యేసు ప్రభు దేవుడు కాదని నాకు బోధించారో వారందరూ ఒక్కసారిగా మా మీద పడి అన్నారు కదా, యేసు ప్రభు లేడండి, ఉండుంటే ఆ రోగం వాడికి వచ్చేదా? యేసు ప్రభు మందిరాలు లేడండి, ఈ మందిరంలో దేవుని ప్రభావం లేదని చాలామంది విశ్వాసుల్ని కలవరపరిచారు. కొంతమంది ఎంత ఇబ్బంది పడ్డారో సేవకులుగా మాకు తెలుసు. మందిరాలు ఖాళీ అయిపోతున్న పరిస్థితులు మేము చూడగలిగాం. కొంతమంది నేను చనిపోతే మా మందిరాలకి తాళాలు వేద్దాం అనుకున్నారు. ఇన్ని పోరాటాల మధ్యన ఒకవైపు చూస్తే రోగము, మరొక వైపు చూస్తే అవమానాలు, ఈ రెండింటిని జయించడానికి ప్రభు ఎట్లా కృప చూపించారంటే, నువ్వు నీతిని ప్రేమించు అన్న మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. భక్తిహీనతను ద్వేషించు, నాలో ఉండే పాపాన్ని ద్వేషించడం ప్రారంభించాను. ప్రభు దగ్గర ఏమని కోరుకున్నాను తెలుసా? క్యాన్సర్తో చచ్చిపోయినా పర్లేదయ్యా, పాపంతో చావకూడదని ప్రభు సన్నిధిలో నిర్ణయం తీసుకున్నాను. దేవుని కృప ఏంటంటే, ఎక్కడైతే పడిపోయానో, ఎక్కడైతే అవమానించబడ్డానో అదే చోట ప్రభు గణపరుస్తూ వచ్చాడు. నా పక్కన ఉండిన పేషెంట్ గారు, ఆయన పేరు మార్తి గారు, నేను నిన్ను మర్చిపోయినా నన్ను మర్చిపోలేదని ప్రభు పాటలు వింటూ ఉండేవాడిని. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ అన్న పాట చెవి దగ్గర పెట్టుకుని వింటున్న ప్రతిసారి ఆయన అనే మాట ఏంటి తెలుసా? ఏడుస్తే నీ దేవుడు బాగు చేస్తాడా? నువ్వు ఆ పాటలు వింటే మాకు చాలా ఇబ్బందిగా ఉందని అని హాస్పిటల్లో కంప్లైంట్ చేశారు. వాళ్ళకేమో సినిమా పాటలు నచ్చాయి, నాకేమో ప్రభు పాటలు వినాలనిపించింది. ఈ రెండు పోరాటాల మధ్యన ప్రభు కృపను అనుభవిస్తూ దేవుని వైపు చూడగా ఈరోజు సజీవులుగా మీ అందరం ముందర ప్రభు నిలబెట్టుకున్నారు. ఇన్ని క్లిష్టమైన తరుణాల మధ్యన దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి, ఏ స్నేహితులైతే మమ్మల్ని అవమానపరిచారో వారందరూ ఈరోజు అంటున్న మాట ఏంటి తెలుసా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు. ఎవ్వరికి వెళ్ళినంత గొప్ప ఆస్తి దేవుడు మాకు ఇచ్చాడు. అదేంటంటే మనశ్శాంతిని దేవుడు మాకు అనుగ్రహించాడు. శ్రమ రాలేదంటే వచ్చింది, ఇబ్బందులు పడలేదంటే పడ్డాం. ఎప్పటికీ కొన్ని అవమానాల మధ్యన, కొన్ని వెన్నుపోటు పరిస్థితుల మధ్యన మేము ఇంకా ప్రయాణం చేస్తున్నా వాటిని భుజాల మీద వేసుకుని తేలిగ్గా నడవడం గల కారణం ఏంటో తెలుసా? మా భారమంతా ప్రభు మోస్తున్నాడు. దేవుడు మమ్మల్ని అవమానపరిచే దేవుడు కథను ఒకే ఒక్క విశ్వాసంతో అడుగులు ముందుకేస్తున్నాం. ఎక్కడ గణపరచాలో అక్కడ గణపరుస్తున్నాడు. ప్రియ సంగమా, నేను బ్రతికి రాననుకున్నారు, బ్రతికి ప్రభు పరిచర్య చేసేలాగా దేవుడు చేశాడు. ఈరోజు నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, నేను ఆరాధిస్తున్న దేవుడు, మీరు ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే. ఆయన మారడు. ఆయన హృదయం చాలా స్వచ్ఛమైనది. ఆయన కోసం మనం బ్రతికితే మనల్ని హెచ్చించాలని ఆలోచన కలిగి ఉన్న దేవుడు కానీ మనల్ని ఎప్పుడు అవమానపరచాలని ఆలోచన నీకు ఎంత మాత్రం లేదు కనుక విశ్వాసంతో ప్రార్థించండి. మన దేవుడు మనల్ని సిగ్గుపరచడు. ప్రియ సంగమా, ధైర్యం తెచ్చుకొని నిలబడండి. ఎవరో ఏదో అన్నారని, ఎవరో దూషించారని వారి మాటలు వీరి మాటలు పట్టుకుని భక్తికి దూరం అవ్వకండి. నీతిని ప్రేమించండి. నీతి సూర్యుడైన ప్రభుని గుండెల్లో పెట్టుకోగలిగితే దానియేలు దేవుడు హెచ్చించాడు. తిండి విషయంలో కూడా అతను కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రభు కోసం బ్రతకాలని కోరుకున్నాడు. రాజులు ఆశ్చర్యపడే రీతిలో దేవుడు దానియేలుని వాడుకున్నాడు. యేసేబు ఒంటరిగా ఉన్నా పాపం చేయడానికి ఇష్టపడలేదు. క్రొత్త ప్రాంతానికి వెళ్ళాడు. అయినా కానీ ఎవ్వరు చూడకపోయినా ప్రభు నన్ను చూస్తాడన్న భయం చేత బ్రతికాడు. ప్రభుని ప్రేమించాడు. దేవుడు రాజు ఉంగరాన్ని యేసేబు చేతునికి దేవుడు అప్పగించాడు. ఎంత చక్కటి కార్యాలు ప్రభు జరిగించాడో కదా. ఆనాడు వారి జీవితాలు జరిగించిన దేవుడు నీ బ్రతుకులు జరిగించరా అంటే 100% జరిగిస్తాడు. కాకపోతే సేవకుడిగా చెప్తున్నాను, నీతిని ప్రేమించండి, భక్తిహీనతను ద్వేషించండి, యోబులాగా బ్రతకండి, పౌలులాగా బ్రతకండి, దావీదులాగా జీవించండి, రూతులాగా పవిత్రంగా బ్రతకండి. దేవుడు మీ బ్రతుకులను ఉన్నతమైన సాక్షులుగా, సాధనలుగా మారుస్తాడు. ఏమీ కోల్పోయమని బాధపడకండి. అన్నీ ఇచ్చే దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.